డోర్నకల్ దాటి ఇల్లందుకు వచ్చేటప్పటికి కామేపల్లి మండలంలో నడుస్తూ శాసనసభ నడుస్తున్నది కాబట్టి మొదట పినపాక నియోజకవర్గంలో పాదయాత్ర చేసి తర్వాత భద్రాచలం వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. అప్పుడు పెద్దలు పోడెం వీరయ్య గారితో మాట్లాడి, అన్నా మరి పినపాకలో పెద్ద పెద్ద నాయకులంతా అమ్ముడు పోయినరంట, మరి మనం పాదయాత్ర పెడితే మన పరిస్థితి ఏంది అన్నా అని నేను అడిగిన. అంటే తమ్ముడు నువ్వు అధైర్యపడకు, వేలాది మంది కార్యకర్తలు ఊర్లల్లో జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి నువ్వు పినపాకల కాలు పెట్టు, ఎవ్వరు చెప్పాల్సిన పని లేదు, వేల కొద్ది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి విజయవంతం చేస్తారు అని పెద్దలు వీరయ్యన్న నాకు చెప్పినారు. కానీ నాకు కామేపల్లి పినపాక చేసుకొని కామేపల్లి ఇల్లందు పూర్తి చేసుకొని పినపాకకు వచ్చే వరకు కూడా కొంచెం భయంగానే ఉండే. ఎందుకంటే రేగ కాంతారావు ఇక్కడ పోలీసులను వాళ్ళ పార్టీ కార్యకర్తల్లాగా వాడుకొని మన కార్యకర్తల మీద కేసులు పెట్టి ఎవరైనా మీటింగులకు వెళ్తే వాళ్ళను వేధింపులకు పాల్పడుతున్నాడు అని. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది, కార్యకర్తలు తెగించి కొట్లాడి రేపు రాబోయే ఎన్నికలలో రేగ కాంతారావును 100 మీటర్ల గోతి తీసి బొంద పెడతారని చెప్పి ఇప్పుడు నాకు అర్థమైంది. మీకందరికీ తెలుసు, భారత్ జోడో యాత్రలో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈ పాదయాత్ర మొదలుపెట్టినాం. సారపాకలో ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఆనాడు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించిన రాజకీయ పార్టీలకు సంబంధించిన మిత్రులు వచ్చి కలిసిండ్రు, మా తెలుగుదేశం పార్టీ సోదరులు వచ్చి కలిసిండ్రు, మా కమ్యూనిస్టు సిపిఐ పార్టీ మిత్రులు వచ్చి కలిసిండ్రు, గోదావరి ముంపు బాధితులు వచ్చి కలిసిండ్రు, రెడ్డి సంఘం నాయకులు వచ్చి కలిసిండ్రు, మా కమ్మ సంఘం నాయకులు మా సోదరులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా బీటీపీఎస్ కార్మికులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు వచ్చి కలిసిండ్రు, అదేవిధంగా ఈ ప్రాంతంలో పొల్యూషన్ వల్ల నష్టపోతున్న వాళ్ళు వచ్చి కలిసిండ్రు, ఈ ప్రాంతంలో అణుప్లాంట్ వల్ల నీళ్లు కలుషితమై దాంతో ఆరోగ్యాలు దెబ్బతింటున్న బాధితులు వచ్చి కలిసిండ్రు, ఈ ప్రాంతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం వస్తే వేలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఆనాడు అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం తెస్తామని చెప్పిన సన్నాసులు ఇవాళ అమ్ముడు పోయి దొరగారి దొడ్లో గడ్డి తింటున్నారు. మీరైనా ఈ అంశాన్ని పరిశీలించాలని చెప్పిండ్రు. అదేవిధంగా మేము నడుస్తుంటే వీరన్నకు సంబంధించిన బంధువులు, సీతక్కకు సంబంధించిన బంధువులు పోడు భూముల సమస్యలు తీసుకొని వచ్చి 3 తరాలుగా మా తాతలు ముత్తాతల నుంచి దున్నుకొని బతుకుతున్న పోడు భూములు ఉమ్మడి రాష్ట్రంలో కూడా మమ్మల్ని ఎవరేమనలే. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అటవీ అధికారులు వచ్చి దాడులు చేసి పోడు భూముల నుంచి తరిమేసి హరితహారం పేరు మీద మొక్కలు పెడుతుండ్రు. మమ్మల్ని ఎక్కడ లేని పరిస్థితులు దాపురించినాయని చెప్పిండ్రు. ఇంకా ముందుకు వస్తే పేదలు కలిసిండ్రు, మాకు ఇల్లు లేదు, గుడిసెలలో ఉన్నాం, మమ్మల్ని తరిమేస్తే రోడ్డు పక్కన గుడిసెలు వేసుకుంటే కూడా పోలీసులను తీసుకొచ్చి గుడిసెలు బీకేసి మా బతుకులు బజార్లో పడేసిండ్రని చెప్పి మా ఆడపడుచులు మహిళలు వచ్చి కలిసిర్రు. ఆ నుంచి ముందుకు వచ్చినాక ఒక వృద్ధాశ్రమం, ఒక మైనారిటీ మహిళ 30 మంది వృద్ధులను సాకుతూ
వాళ్ళకు భోజనం పెడుతూ కిరాయి ఇంట్లో ఆ ముసలి వాళ్ళకు అండగా నిలబడ్డది. కనీసం వాళ్ళ ప్రభుత్వం నుంచి సహాయం అందలే, వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవంటే కనీసం ప్రభుత్వం వైపు నుంచి బోరు కూడా వేయలేదు అని మా దృష్టికి తీసుకొస్తే ఎంబడే మా మాజీ మంత్రి బలరాం నాయక్ గారికి నేను ఆదేశించడం జరిగింది. ఆ వృద్ధాశ్రమానికి ఎంబడే బోర్ వేపించి కాంగ్రెస్ పార్టీ తరఫున పైసలు కడదామని మనం చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ సావధానంగా సమస్యలు వింటూ ఈ సమస్యలకు ఎట్లయినా పరిష్కారం చూపించాలని ఆలోచన చేసినాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వాలు నమోదు చేసిన బూత్ ఎన్రోలర్స్తో సమావేశమై వాళ్ళతో కూడా కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ విన్న తర్వాత ఇవాళ సాయంత్రం 7 గంటలకు దాదాపుగా 10 గంటలు పినపాక ప్రజల సమస్యలు విని ఇవాళ సాయంత్రం మీ అందరితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, చెప్పిన సమస్యలలో ప్రధానమైన సమస్య పోడు భూముల సమస్య. భూమి అనేది కన్న తల్లితో సమానం. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి అనేది మన జీవనాధారం. తెలంగాణ పల్లెల్లో, గూడాలలో, మారుమూల తండాలలో ప్రతి వాడు కోరుకునేది 2 ఎకరాలు 3 ఎకరాలు భూమి ఉంటే ఉద్యోగం ఉన్నా లేకపోయినా భూమి నమ్ముకొని దుక్కి దున్నుకొని ఏదైనా పంట వండి కుటుంబాన్ని పోషించాలన్న ఆలోచన. ఆనాడు 2006 అటవీ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చి పోడు భూములు 10 లక్షల ఎకరాలు గిరిజనులకు, ఆదివాసీలకు, గిరిజనేతరులకు కూడా హక్కులు ఉన్న వాళ్ళకందరికీ కాంగ్రెస్ పార్టీ పంచిపెట్టింది. మరి తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు జరిగినప్పుడు 2014, 2018లో చంద్రశేఖరరావు చెప్పిండు, ఎంతమంది అయితే పోడు భూములు దున్నుకుంటుండ్రో అందరికీ కూర్చొని పట్టాలు ఇస్తా అని చెప్పిండు. 9 ఏళ్ల కాలం పోయింది. 9 నెలల చంద్రశేఖరరావును ప్రజలు బొందబెట్టే రోజులు వచ్చినాయి. అయినా పోడు భూముల సమస్య పరిష్కారం కాలే. మనం మేడారంలో మొదలుపెట్టిన యాత్ర ముందుకు సాగుతుంటే వేలాది మంది పోడు భూముల బాధితులు వచ్చి సమస్య చెప్తుంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ సమస్యను పరిష్కరించి మీ భూములకు పట్టాలు ఇస్తామని మనం చెప్పడంతో గుండెల్లో బుగులు మొదలై కాళ్ళల్లో వణుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి చంద్రశేఖర్ ప్రకటించిండు, తొందరలోనే 11.5 లక్షల ఎకరాల భూములకు పట్టాలు ఇస్తామని. నోరు తెరిస్తే అబద్ధం చెప్తాడు. సమస్య వచ్చినప్పుడు తప్పించుకోవడానికి ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తాడు. 9 ఏళ్లలో చేయనోడు 9 నెలల్లో చేస్తాడనే నమ్మకం నాకు లేదు. అందుకే ఈ పట్టు ఇడవద్దు. ఈ పట్టు ఉడుం పట్టుగా మారాలి, బండకేసి కొట్టాలి. మన పోడు భూముల పట్టాలు మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గోదావరి ముంపు బాధితులకు మీరేం ఫికర్ చేయకండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడంట సన్నాసి. కానీ ఇవాళకి వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. కానీ పంజగుట్ట చౌరస్తాలో 10 ఎకరాలల్లో 2000 కోట్లతోని 150 గదుల గడి నిర్మించుకొని చుట్టుముట్టుతా 20 ఫీట్ల ప్రహారీ గోడ కట్టుకొని ఇవాళ వేలాది మంది పోలీసుల కాపలతో బతుకుతున్నాడు. ఉండే ఇవాళ ఆయన పరిస్థితి అట్లుంటే ఇక్కడ మాత్రం ఎవరికి ఇండ్లు లేవు. అందుకే ఈ వేదిక మీద నుంచి కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. జనవరిలో గోదావరి ముంపు బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా బీటీపీఎస్ కార్మికులు తమ సమస్యలు చెప్పిండ్రు. సింగరేణి కార్మికులు తమ సమస్యలు చెప్పిండ్రు. ఆర్టీసీ కార్మికులు బస్సు ఎక్కితే డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళ పిఆర్సీ సమస్యలు చెప్పిండ్రు.
విద్యుత్ కార్మికులు ఆర్టిజన్లు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పినారు. మిత్రులారా, నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు సింగరేణి కార్మికులు, విద్యుత్ కార్మికులు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు మిలియన్ మార్చ్ చేయడం వల్ల, లక్షలాది మంది ట్యాంకు బండ్ మీద కదం దొక్కడం వల్ల సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం స్తంభింపజేసి ఉమ్మడి రాష్ట్రంలో చిమ్మ చీకట్లు ముసురుకునే విధంగా రోడ్డు మీద ఒక్క బస్సు నడపకుండా, దసరా దీపావళి పండుగ చేసుకోకుండా ఈ కార్మికులు జంగు సైరన్ ఊదితేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి నేను అడుగుతున్న మిత్రులారా, సింగరేణి కార్మికులు 50,000, ఆర్టీసీ కార్మికులు 50,000, విద్యుత్ కార్మికులు 50,000, 1,50,000 కుటుంబాలను కంటి నిద్ర లేకుండా వాళ్ళు రోధిస్తున్నారు. వాళ్ళ ఏడుపులకు, వాళ్ళ కష్టాలకు కారణము చంద్రశేఖర్ కాదా? ఇవాళ వాళ్ళ బాధల ఉసురులో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకపోకుండా ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ ప్రాంతం 1969లో పాల్వంచలో పుట్టిన తెలంగాణ ఉద్యమం 2009లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టింది. ఈ ప్రాంతం ఉద్యమాలకు, పోరాటాలకు పోరుగడ్డ. అట్లాంటి ఖమ్మం జిల్లా ప్రజల్ని మోసం చేస్తే ఈ ప్రజలు తిప్పికొడతారన్న సంగతి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. అందుకే అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలన్నా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. వాటిని ఇక చంద్రశేఖరరావు నోటిఫికేషన్ల పేర్ల మీద, పోలీసుల నియామకాల్లో ఎత్తు పేరు మీద, లేకపోతే ఏదో రకంగా మోసం చేసి కాలయాపన చేస్తుండు. ఈ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. మరి ఇవాళ పెట్రోల్ బంకులో నేను అడిగిన, ఎట్లుంది నాయన సంసారం అని. ఏముంది సార్, పెట్రోల్ 110, డీజిల్ 99 రూపాయలు అయ్యిందని. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంత అని అడిగిన, అంటే డీజిల్ 50 ఉండే, పెట్రోల్ 55 రూపాయలు ఉండే సార్, డబల్ చేసిండు మోడీ వచ్చి అని. మోడీ గారు మాటలు చెప్తాడు, డబుల్ ఇంజన్ సర్కార్ అని. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే 55 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు చేసి డబుల్ చేసిండు, 50 రూపాయలు ఉన్న డీజిల్ డబుల్ చేసి 100 రూపాయలు చేసిండు. 4 నూర్లు మా అక్కని కలిసిన మన మిర్చీల బండి దగ్గరకు పోయినా, సిలిండర్ ఎంత ఉందంటే 12 నూర్లు ఉందని. కాంగ్రెస్ ఉన్నప్పుడు మరి ఎట్లుందమ్మా అంటే 4 నూర్లు ఉండే సార్ అన్నది. మరి 4 నూర్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు సిలిండర్ ఇస్తే ఇవాళ 12 నూర్లు వసూలు చేస్తుండు మోడీ. ఈ దోపిడీ గురించి మీరు ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, మా అక్కలు చాలామంది ఉండేడా, అక్క 12 నూర్లు అంటే నువ్వు రెక్కాడితే కానీ డొక్కాడదు, ఓ రోజు కూలి దొరికితే ఇంకో రోజు కూలి దొరకలేదని చెప్పిండ్రు. వరి కలుపునాట్లలో ఉన్న ఆడపడుచులను అడిగిన, మిర్చి ఏరడానికి పోయిన ఆడపడుచులను అడిగిన, పత్తి ఏరనికి పోయిన ఆడపడుచులను అడిగిన, నెలల 15 రోజులు కూడా కూలి దొరకలేదు నాయన, దొరికిన 2 నూర్లు 250 ఇస్తున్నారని. ఎట్లా బతకాలి పేదోళ్ళు? అందుకే మా అక్కలకి నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కొత్త సంవత్సరంలో 5 నూర్లకే సిలిండర్ ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత. మన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 5 నూర్లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. 12 నూర్లు కాదు, 5 నూర్లకే మీకు సిలిండర్ ఇచ్చి మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఆ ఎల్ల మీకు తెలుసు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ఊర్లలో పేదోళ్ళందరినీ ఎతికి పట్టుకొని పెళ్ళి అయినోనికి, పెళ్ళి అవుతుందని చెప్పినోనికి, పెళ్ళి చేసుకుందామన్న ఆలోచన చేసినోని కూడా సంసారం ఎడిగల పెట్టుకోనికే ఆయల్ల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. ఇవాళ మరి మాటలు చెప్పిండు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను. అందుకే అభివృద్ధి పేరు మీద పార్టీ మారిన ఈ స్థానిక ఎమ్మెల్యే సన్నాసితో నేను సవాలు విసురుతున్నా. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లలో మేము ఓట్లు అడుగుతాం. నువ్వు ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో గా ఊర్లో నేను ఓట్లు అడగాలి. ఈ సవాల్కు సిద్ధమా? పినపాక నియోజకవర్గంలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ దొంగలకు సన్నాసులకు ఒకటే సవాలు విసిరండి. ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామాల ఓట్లు కాంగ్రెస్కు ఏపించుకుందాం. ఇవాళ ఈ సన్నాసి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఆ ఊర్లో టీఆర్ఎస్ దొంగల్ని ఓట్లు అడగమనుండ్రి. అప్పుడు టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు. ఈ సవాలు విసరండి. ఏడైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో గాన్నే మేము ఓట్లు అడుగుతాం. అందుకే ఇవాళ ఈ పేదల కష్టాలు తీరాలి, పేదలు గౌరవంగా బతకాలి. మీకు ఇండ్లు ఉండాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. అందుకే పేదలకందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియమ్మ మాటగా మీకు చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆపన్న హస్తం, ఈ పేదలకు అభయహస్తం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. అందుకే మిత్రులారా, ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలన్నా, బలైన వర్గాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ 5,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలన్నా, ఆరోగ్యశ్రీ పథకంలో 800 కోట్ల బకాయిలు ఉన్నాయి. అందుకే పేదలకు కార్పొరేటు వైద్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తలేరు. 800 కోట్ల రూపాయలు కట్టాలన్నా, గోదావరి ముంపు బాధితులకు ఇండ్లు రావాలన్నా, బీటీపీఎస్ బాధితులను ఆదుకోవాలన్నా, సింగరేణి కార్మికులను ఆదుకోవాలన్నా, ఇవన్నీ పనులు కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి అంటే మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. ఇక మా యువకులు చూస్తారు, అన్న అన్నీ చెప్తున్నాడు కానీ రేగ కాంతారావు లాగెట్ల వాళ్ళ కొడతాడో చెప్తలేడని. ఇసుక దందా, ఇటుక దందా, వైన్ దందా, మైన్ దందా, రోడ్ల దందా, పార్టీ ఫిరాయింపుల దందా, ఫామ్ హౌజుల దందా, ఎక్కడ చూసినా దందాలు చేసే రేగ కాంతారావు లాగు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలగొడతారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈ పినపాక ఎమ్మెల్యే నేను హెచ్చరిస్తున్న పోలీసు మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా పార్టీ కోసం దాత ఇచ్చిన స్థలంలో మా కార్యకర్తలు, మా కేశవరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఇటుకలు, సిమెంటు, స్టీలు దానం ఇచ్చి పార్టీ ఆఫీస్ కట్టించుకుంటే, పార్టీ ఫిరాయించిన సన్నాసి మా పార్టీని ఆక్రమించుకుంటే, మా వాళ్ళు ఫిర్యాదు చేస్తే మా వాళ్ళ మీదనే 10 కేసులు పెట్టినరు. ఇంత దుర్మార్గం, ఇంత దోపిడీ, ఇంత అరాచకం ఉంటుందా? ఎవరైతే పోలీసులు మా కార్యకర్తల మీద కేసులు పెట్టినరో డైరీలో మీ పేర్లు రాస్తాం. వచ్చే సంవత్సరం మా ప్రభుత్వం వస్తుంది, అదే అధికారులను మళ్ళా పినపాకకే తీసుకొస్తా. మీతోనే ఆ పార్టీ ఆఫీస్ కా నుంచి రేగ కాంతారావును బేడీ లేచి లాగు వగిలేటట్టు కొట్టి బొక్కలో దోపిస్తా అనుకుంటున్నారేమో మీరు. ఎంత ధైర్యం ఉండాలి? మా కార్యకర్తలు కష్టపడి కట్టుకున్న ఆఫీస్ ఆక్రమించుకొని మా కార్యకర్తల మీద కేసులు పెడతారా? ఇదే మనుగూరులో ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే 35 రోజులు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు, దీక్షలు చేసి కేసు పెట్టి ఆ కబ్జా నుంచి ఇడిపించారు. ఇవాళ పోలీసులు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మంచిది కాదు. అందుకే అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పోయే కాలం వచ్చింది చంద్రశేఖర్కు. పోయేటంతో మీరు జమ అయినంటే మీరు కూడా ఇంటికే పోతారు, ఉద్యోగం ఉండదు. అందుకే న్యాయం అనేది ఒకటి ఉంటుంది, న్యాయాన్ని కాపాడండి. అన్యాయంగా, అరాచకంగా, దుర్మార్గులకు అండగా నిలబడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తూ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఖమ్మం జిల్లాలో 10 సీట్లుంటే 9 గెలిపించిండ్రు. మా తెలుగుదేశం, మా కమ్యూనిస్టు సోదరులు ఆనాడు అండగా నిలబడ్డారు. ఇవాళ కూడా నాయకులు ఎట్లన్నా ఉండని సోదరులారా, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన అవసరం. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మన్మోహన్ సింగ్ అద్భుతమైన పాలనను అందించిండు, నరేంద్ర మోడీ దేశాన్ని సర్వనాశనం చేసిండని.
నేను అడుగుతున్నా సన్నాసిని, నోట్ల రద్దప్పుడు, జిఎస్టీ బిల్ అప్పుడు, ట్రిపుల్ తలాక్ అప్పుడు, 370 ఆర్టికల్ అప్పుడు, రాష్ట్రపతి ఎన్నికలప్పుడు, ఉపరాష్ట్రపతి ఎన్నికలప్పుడు అన్నిసార్లు నరేంద్ర మోడీ సంఖలో చేరి సంఖ నాకి ఇవాళ వచ్చి కాంగ్రెస్ పంచని చేరాలని చూస్తున్నావా? నీ కాలం చెల్లింది బిడ్డ. నువ్వు రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటివి, నిన్ను నమ్మేదే లేదు. నిన్న మొన్న నేను మాట్లాడిన దాని మీద కుక్కలు మొరిగినాయి. నిన్న గుంటనక్క అసెంబ్లీలో వచ్చి పేలిస్తే కాళ్ళు రెక్కలు ఇరుస్తామంటుండు. బిడ్డ దమ్ముంటే తారీఖు పెట్టు, చెప్పు, సెంటర్ చెప్పు. అమరవీరుల స్తూపమా, మనుగు చౌరస్తానా, ములుగు చౌరస్తానా, మేడారం జాతర కానా, లేకపోతే నువ్వు నమ్ముకున్న భద్ర యాదవ్ మన లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి గుడి దగ్గరన ఏడికి రమ్మంటావో చెప్పు బిడ్డ. మా కార్యకర్తల్ని తీసుకొని వస్తా. ఎవరిని కాళ్ళు ఇరుగుతావో, ఎవరిని రెక్కలు ఇరుస్తావో ఎవడో తేల్చుకుందాం. నీ అయ్యా నీలాక సన్నాసోని కాదు నేను, ఏదంటే అది వాడనికే. బిడ్డ వస్తా, ఎక్కువ లేదు, రోజు లెక్క పెట్టుకో. నిన్ను నమ్ముతామా? అవసరమైతే కాల నాగునైనా నమ్ముతాం, కాల నాగునైనా కౌగిలించుకుంటాం. కానీ నీలాంటి దోకేబాజిగాన్ని నమ్మే సమస్యనే లేదు. అది కొండ సిలువైనా అనకొండ అయినా దాంతో సావాసం చేస్తాం తప్ప కల్వకుంట్ల దోకేబాజి కుటుంబాన్ని దరిదాపులోకి రానియం. నాకేమొద్దు, నేను నా ముసల్దే ఉన్నాం. తెలంగాణ ఇస్తే చాలు. తెలంగాణ వచ్చిన రాష్ట్రంలో నేను ప్రశాంతమైన జీవితం గడుపుతానని చెప్పిండు. తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తా అని చెప్పి అమ్మ సోనియమ్మ దగ్గరికి మొత్తం కుటుంబాన్ని తీసుకొని పోయి బోర్ల బొక్కల కాళ్ళ మీద పడ్డాడు, కడుపులో తలకాయ పెట్టిండు. ఆమె మంచిది కాబట్టి ఈ మాటలు నమ్మింది. కానీ మనోళ్ళు చెప్పారు ఆ నమ్మక ద్రోహి అని నమ్మకమ్మ అని. ఆమె అన్నది తెలంగాణ ఇచ్చేది ఇట్లాంటి వాళ్ళ కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం. 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇక ఏ తల్లి కూడా కడుపు కోత ఉండొద్దు అని చెప్పింది. నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ సమాజానికి, చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమంలో విఫలమైనప్పుడు, తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెనక్కి పోయినప్పుడు చేతగాని చంద్రశేఖర్ జానారెడ్డి ఇంటికో జానారెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు. జానన్న వచ్చిన తెలంగాణ వెనక్కి పోయేటట్టుంది, ఎట్లా చేద్దామని. జానారెడ్డి గారు పెద్దలు ఫోన్ తీసుకొని తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, బిఎస్పి కుల సంఘాలకు, మత సంఘాలకు అందరినీ ఫోన్లు చేసి ఇంటికి పిలిపించి జేఏసీలు పెట్టించిండు. దానికి కోదండరాం ప్రొఫెసర్ గారిని చైర్మన్ చేసిండు. నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా. జేఏసీలు పెడితే జెండాలు కట్టింది మనం, దొరగారు వస్తే దండాలు పెట్టింది మనం, రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చింది మనం. ఇవాళ జెండాలు కట్టింది మనం, దండాలు పెట్టింది మనం, ప్రాణాలు ఇచ్చింది మనం. ఎవని పాలయ్యిందో ఈరోజు తెలంగాణ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అమరవీరుల కుటుంబాలు అనాథలైనాయి, ఉద్యోగదారుల మీద కేసులు తీయలే, విద్యార్థుల జీవితాలలో కారు చీకట్లు కమ్ముకున్నాయి, రైతు ఆత్మహత్యలు ఆగలేదు, విద్యార్థుల ఆత్మహత్యలు అయితేనే ఉన్నాయి. ఇవాళ ఎక్కడ చూసినా తెలంగాణలో అరణ్య రోదలే. ఈ తెలంగాణ బొందల గడ్డగా మారింది. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ తల్లిని చూసినా, ఏ తమ్ముడిని చూసినా కడుపు నిండా పుట్టాడు దుఃఖంతో దిక్కు తెలవక ఎవరికి చెప్పుకోవాలరా దేవుడా, ఎవరికైతే చెప్పుకోవాలనుకుంటున్నామో వాడే దోపిడీదారుగా మారిండు. రాజ్యమే హింసకు పాల్పడుతుంది, రాజ్యమే దోపిడీకి పాల్పడుతుంది, రాజ్యమే కొల్లగొడుతుంది. ఇక రాజే దొంగగా మారినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ ఏడుస్తుంది. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజానికి సమస్య వచ్చినప్పుడు, తెలంగాణ సమాజం దోపిడీకి గురైనప్పుడు ఆనాడు కొమరం భీం కానీ, రామ్జీవ్ గోండు కానీ, చాకల ఐలమ్మ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, సాయుధ రైతాంగ పోరాటం కానీ, 69 తెలంగాణ ఉద్యమం కానీ, 2009 విద్యార్థి తెలంగాణ ఉద్యమం కానీ, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద వీరులై వెలిగి ఆకాశంలో తారలై ఉద్యమాన్ని ముందుకు నడిపినరు. అందుకే మిత్రులారా, యువకులారా,
నడుం బిగించండి, కవులు కళాకారులు గచ్చగట్టండి, గలం విప్పండి, గొంగడి దులుపండి, తెలంగాణ సమాజాన్ని చైతన్యం చేద్దాం, తెలంగాణ సమాజాన్ని ముందుకు నడిపిద్దాం. ఈ తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పీడ చంద్రశేఖర్ని పాతాళంలో పాతి పెడదాం. ఇది చేస్తే తప్ప ఈ తెలంగాణకు మేలు జరగదు. అందుకే మిత్రులారా, అటు మోడైనా ఇటు కేడైనా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చరు. కన్న తల్లి కాంగ్రెస్కు తెలంగాణ కష్టాలు తెలుసు. కన్న తల్లి కాంగ్రెస్సే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. అందుకే ఈ ప్రజల యొక్క సమస్యలు మాకు తెలుసు, ప్రజల కష్టాలు ఎట్లా తీర్చాలో మాకు తెలుసు. కాబట్టి రాబోయే ఎన్నికలల్లో ఈ రాష్ట్రంలో ఈ గడ్డ మీద, తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలి. అప్పుడే ఈ ప్రజలకు మేలు జరుగుతుంది. దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, మహిళలకు, మైనారిటీలకు, విద్యార్థులకు, రైతులకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలి. ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే పేదోళ్ళ బతుకులు బాగుపడతాయి. బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, టీఆర్ఎస్ దొరల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదోళ్ళ పార్టీ, దళితుల పార్టీ, గిరిజనుల పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక దళితుడు మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్న చంద్రశేఖర్, నీ పార్టీకి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను, ముఖ్యమంత్రి పదవి నువ్వే తీసుకో, నీ పార్టీ అధ్యక్షునైన దళితుని చేసే దమ్ము నీకుందా అని నేను సవాలు విసురుతున్నా. అందుకే మిత్రులారా, అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన సాక్షిగా ప్రజారంజకమైన పరిపాలన అందించాలంటే, పేదోళ్ళు బాగుపడాలి అంటే, పేదల హక్కులు కాపాడాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చంద్రశేఖర్ను బొంద పెట్టాలి. బొంద పెట్టడానికి మీరందరు సిద్ధమా? 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 ఆ పైన ఉన్న వాళ్ళు సిద్ధమా? మా పోలీసు మిత్రులు సిద్ధమా? ఆ బంగ్లా మీద ఉన్న వాళ్ళు సిద్ధమా? సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.